ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో రియల్ గేమ్ చేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. అయితే భారీ అంచనాలతో సంక్రాంతికి విడుదలవుతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా రాజమండ్రిలో అంగరంగ వైభవంగా వేలాది మంది మెగా ఫ్యాన్స్ సమక్షంలో జరిగింది. పొలిటికల్ సిస్టమ్ లోనే ద రియల్ గేమ్ చేంజర్ మా పవన్ కళ్యాణ్ గారికి మైక్ ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సినిమాలో నటించిన హీరో రామ్ చరణ్, శ్రీకాంత్, ఎస్జే సూర్య, పృథ్వీ, రచ్చరవి, అంజలి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు దిల్ రాజ్, దర్శకుడు శంకర్, ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయనతో పాటు ఏపీ కూటమి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు కందుల దుర్గేష్, బుచ్చే చౌదరి, ఆదిరెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఏ మెగా హీరో ఉన్నా దానికి మూలం మా అందరికీ ఆర్జులు చిరంజీవి. మీరు గేమ్ చేంజర్, ఓజీ, డిప్యూటీ సీఎం ఏదైనా అనొచ్చు. అవన్నీ వచ్చాయంటే అన్నయ్య చిరంజీవి వల్లే వచ్చాయి. ఆయన నాకు అన్నయ్య కాదు, పితృ సమానులు. మా వదిన నా మాతృమూర్తి. నేను ఆ మూలాలు ఎప్పుడూ మర్చిపోను. ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆజ్యులు. ఆ రోజుల్లో అన్నయ్య ఒక్కడు నిలబడి పెరిగి పెద్దవాడై మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు, ఊతం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఊతం వల్లే ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్నాం. అందరూ వెళ్ళటానికే భయపడే మారుమూల గ్రామాలకు ఈరోజు నేను ఒంటరిగా ఎలాంటి భయం లేకుండా వెళ్ళి రోడ్లు వేయించగలుగుతున్నానంటే దానికి మూలాలు అన్నయ్య నుంచి వచ్చినవే. పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మేమెప్పుడూ అందరూ బాగుండాలని, అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటామని, ఓ హీరో సినిమా పోవాలని కోరుకోము. అలాంటి సంస్కృతి మా కుటుంబంలో ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఇక డబ్బులు సంపాదించడమే సినిమాల ధ్యేయం కాకూడదు. సమాజానికి మంచి విలువలు నేర్పించాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపజేసే బాధ్యతతో సినిమాలు తీయాలి. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అని కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం. హాలీవుడ్ను అనుకరించడం మానేసి మనదైన కథలతో మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలని సూచించారు. టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? ఇక రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ, చరణ్ను నా బిడ్డగా కన్నా తమ్ముడిలా భావిస్తా. మా అన్నయ్య చిరంజీవి కష్టాన్ని చూస్తూ చిన్నప్పటి నుంచి తనెంతో క్రమశిక్షణగా పెరిగాడు. తనకింత ప్రతిభ, శక్తి సామర్థ్యాలున్నాయని మాకెవరికీ తెలియదు. ఎప్పుడు ఇతను నేను డాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో, సినిమాలో తప్ప. వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే. ఇంట్లో చరణ్ డ్యాన్స్ చేస్తుంటే నేనెప్పుడూ చూడలేదు, సినిమాల్లో తప్ప. కానీ రంగస్థలంలో చరణ్ నటన చూసి తనకు ఉత్తమ నటుడు అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా. రంగస్థలం నాకు నటన చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది. సంవత్సరంలో 100 రోజులు అయ్యప్ప, ఆంజనేయ స్వామి దీక్షలోనే కనిపిస్తుంటాడు. ఇవన్నీ ఎందుకని అడిగితే బాధ్యతతో మెలగటానికి, అహంకారం లేకుండా ఉండటానికని చెప్తాడు. వ్యక్తిత్వంలో ఎంతో బలం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. తను నా బంగారం, ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాడు. తనకు అద్భుత విజయాలు కలగాలని ఒక బాబాయిగా కాదు అన్నగా ఆశీర్వదిస్తున్నానని అన్నారు. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. ఇక శంకర్ తనకి ఇష్టమైన దర్శకుల్లో ఒకరని, జెంటిల్మెన్ సినిమాకు బ్లాక్లో టికెట్లు కొన్నానని, ప్రేమికుడు సినిమాకి అమ్మతో కలిసి వెళ్లానని, ఆయన తెలుగులో సినిమా తీయటం చాలా గొప్ప విషయం అని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఫ్యాన్స్కు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు.